ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారిలో ఒకడు బ్రాహ్మణుడు, రెండోవాడు క్షత్రియుడు, మూడోవాడు వ్యాపారి. ఒక రోజు వారు ప్రయాణానికి బయలుదేరి అడవిలోకి వెళ్లారు. రాత్రి గడపడానికి ఒక చెట్టు కింద తలదాచారు. తమ ఆభరణాలు, విలువైన వస్తువుల రక్షణ కోసం అందులో ఒకరు మెలకువగా ఉండి మిగిలిన ఇద్దరు నిద్రపోవాలని నిర్ణయించుకున్నారు. మొదట బ్రాహ్మణుడు రాత్రి పహారా కాయడానికి కూర్చున్నాడు. ఆ సమయంలో అతనికి కళాఖండం తయారు చేయడంపై ఆసక్తి కలిగింది. క్షణాల్లో ఒక చక్కటి రూపమున్న బొమ్మను తయారు చేశాడు. తరువాత క్షత్రియుడు పహారా కాయడానికి కూర్చున్నాడు. క్షత్రియుడు తన శక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోశాడు. ఇక చివరిగా వ్యాపారి పహారా కాయడానికి కూర్చున్నాడు. అతనికి ఆ బొమ్మపై ఆసక్తి ఏర్పడింది. అతను ఆ బొమ్మను తన భార్యగా తీసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఉదయం అయింది. ముగ్గురు స్నేహితులు ఆ బొమ్మ చుట్టూ చర్చకు వచ్చారు. బ్రాహ్మణుడు, ఈ బొమ్మను నేనే సృష్టించాను, కాబట్టి ఇది నాది. క్షత్రియుడు, ఈ బొమ్మకు నేనే ప్రాణం పోశాను, కాబట్టి ఇది నాది. వ్యాపారి, నేను దీన్ని ప్రేమిస్తున్నాను, నా భార్యగా తీసుకోవాలని ఉంది. ఇప్పుడు బేతాళుడు విక్రమార్కుడిని ప్రశ్నించాడు, ఈ బొమ్మ మీద హక్కు ఎవరిది? ధర్మం ప్రకారం ఏం చేయాలి? విక్రమార్కుడు కొంతసేపు ఆలోచించి ఇలా చెప్పాడు. విక్రమార్కుడు ఏం సమాధానం చెప్పాడని మీరు అనుకుంటున్నారు? సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.